అందరికీ నమస్తే. ఈరోజు మనం టమాటో రసం రెసిపీ నేర్చుకుందాము. దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. 2 గ్లాసుల వాటర్కి 3 టమాటోలు తీసుకున్నాను. ఒక టమాటోని 4 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకొని ఈ కట్ చేసుకున్న టమాటో పీసెస్ని ఈ రసం వాటర్లో అయితే మనం వేసుకుందాము. దాని తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కదా, సో 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దాట్ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ చింతపండు, టమాటో, పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాము. స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు, కాస్త పసుపు వేసేసి మరగనివ్వాలి స్లో ఫ్లేమ్లో. ఎంతసేపు మరగనివ్వాలి అని అంటే ఒక 1/4 ఆవిరైపోవాలి. 3/4 మాత్రమే గిన్నెలో మనకి వాటర్ ఉండాలి. అలా బాగా మరిగించుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టేస్ట్కి సరిపోను నేను ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం దీన్ని మరగనిద్దాము. చూసారా, బాగా మరుగుతుంది కదా. ఇలా మరిగిన తర్వాత మనం ఏం చేస్తామంటే, టమాటోస్ పైన పొట్టు అస్సలు తినకూడదు కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ రసంలో ఉన్న టమాటోస్ మొత్తము బయటికి తీసేసి ఒక జల్లెడలో తీసేసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం నేను తీసేస్తున్నాను. ఇలా పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఈ టమాటోస్ని నేను మళ్ళీ రిటర్న్ ఈ రసం వాటర్లోకి యాడ్ చేసుకుంటున్నాను. పొట్టు పడేయాలి, తినకండి. పిల్లలకి కూడా పెట్టకూడదు టమాటో, పొట్టు ఉన్న టమాటోస్ పెట్టకండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ధనియా పౌడర్ వేసుకున్నాను. చిటికెడు జీరా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు కోసం ఆవాలు చిటపటమనిన తర్వాత వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. పొట్టుతో వేసుకోండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఈ ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత రసంలోకి వేసేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసము. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇక్కడ నేను తాలింపులో మిరియాల పౌడర్ కూడా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు పెప్పర్ వాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.